రిలీజ్కి ముందే పెద్ది వసూళ్ల జాతర డిజిటల్ రైట్స్తో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన రామ్ చరణ్. మరి తెలంగాణ టికెట్ రేట్ల పెంపుపై పరిస్థితి ఏంటి? హైక్స్ లేకున్నా సరే పెద్దికి పెద్ద పెద్ద వసూలు రావడం పక్కా. ఇంతకీ ఆ రేర్ రికార్డ్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా డిఫరెంట్ సినిమాల డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్నటువంటి ఈ సినిమాపై అటు ఇండస్ట్రీలో ఇటు ఆడియన్స్లోనూ ఆకాశమే హద్దుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రజెంట్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా ఓవర్సీస్ ప్రింట్స్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు పనులను పర్యవేక్షించడంలో యమ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు మూవీ టీం ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్లతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ యాక్టర్ జగపతి బాబు విస్తృతంగా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొనడమే కాకుండా సినిమాపై ఎక్స్పెక్టేషన్లను రెట్టింపు చేస్తున్నారు. జూన్ 4న థియేటర్లు కాస్త స్టేడియంలుగా మారటం, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు వేయటం మొదలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమా థియేటర్లలో సాధించే వసూలు ఎలా ఉంటాయనేది పక్కన పెడితే రిలీజ్కి ముందే పెద్ది సృష్టించిన బిజినెస్ రికార్డులు ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారాల మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. చివరికి బడా స్ట్రీమింగ్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్ను కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వంటి అన్ని ప్రధాన భాషల డిజిటల్ రైట్స్ కోసం నెట్ఫ్లిక్స్ దాదాపు 130 కోట్ల బేస్ ప్రైస్ చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుందట. అయితే 130 కోట్లు కేవలం స్టార్టింగ్ ధర మాత్రమేనని, అసలైన డీల్ వాల్యూ సినిమా థియేట్రికల్ రన్ మీద ఆధారపడి ఉంటుందని కూడా తెలుస్తుంది. థియేటర్లో సినిమా సాధించేటువంటి వసూలను బట్టి నెట్ఫ్లిక్స్ అదనపు బోనస్ మొత్తాన్ని కూడా చెల్లించేలా ఒక ప్రత్యేకమైనటువంటి క్లాజ్ ఈ ఒప్పందంలో చేర్చారట. దీని ప్రకారం తెలుగు వర్షన్ కనుక బాక్సాఫీస్ వద్ద 250 కోట్ల మార్కును దాటితే అదనపు లాభాలు నిర్మాతలకు దక్కుతాయి. అలాగే అత్యంత కీలకమైనటువంటి హిందీ మార్కెట్లో ఈ మూవీ 100 కోట్ల క్లబ్లోకి చేరితే ఒక రకమైనటువంటి బోనస్, 200 కోట్ల మైల్ స్టోన్ని అధిగమిస్తే మరో స్థాయి భారీ చెల్లింపులు ఉండేలా అగ్రిమెంట్ డిజైన్ చేశారట మేకర్స్. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉత్తరాది అంటే నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు మార్కెట్లలో వసూళ్ల జాతర జరిగితే ఈ డిజిటల్ విలువ దాదాపు 130 కోట్లను దాటి చాలా పైకి వెళ్ళే అవకాశం ఉంది. కేవలం ఓటీటీ మాత్రమే కాదు, ఈ సినిమా మ్యూజికల్ రైట్స్ కూడా దాదాపు 50 కోట్లకు పైగా పలికినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. రామ్ చరణ్ గత సినిమా గేమ్ చేంజర్ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోను సుమారు 160 కోట్లకు పైగా అమ్ముడుపోయినట్లుగా కూడా రికార్డు ఉంది. ఇప్పుడు పెద్ది బేస్ ప్రైస్ దానికంటే కాస్త తక్కువగా కనిపించినప్పటికీ థియేటర్ కలెక్షన్స్లో బోనస్ క్లాజుల వంటి వాళ్ళ తుది ఒప్పంద విలువలు ఏవైతున్నాయో అవి గేమ్ చేంజర్ రికార్డులను సైతం బ్రేక్ చేసేటువంటి ఛాన్సెస్ ఉందని కూడా విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు. బట్ ఏదేమైనా రిలీజ్కి ముందే పెద్ది సాధిస్తున్నటువంటి ఈ బిజినెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ రకరకాలుగా ఉంటుందట. అంటే అటు ఆటలు ఆడుతుంది, క్రికెట్ కావచ్చు, పరుగు పందెం కావచ్చు, కుస్తీ కావచ్చు, ఇలా అన్ని గేమ్స్లో తన ప్రావీణ్యం చూపించి గెలుపొందుకుంటుంది. అయితే బయట కూడా పెద్దికి అంతకు మించినటువంటి సవాళ్ళే ఎదురవుతున్నాయి. రిలీజ్ డేట్లు 2 కూడా మార్చాల్సి వచ్చింది. చికిరి టైంలో వచ్చినటువంటి ఆకాశమంతా హైప్ ట్రైలర్ తర్వాత కాస్త తగ్గింది. అండ్ ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా సెన్సేషన్ కాలేదు. అయినా సరే పెద్ది మీద ఇండస్ట్రీ వర్గాల్లో ఆడియన్స్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇటు నైజాంలో టికెట్ రేట్ల పెంపు గురించి సానుకూల స్పందన వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో పిటిషన్ వెనక్కు తీసుకొచ్చినటువంటి పెద్ది బృందానికి ప్రభుత్వం నుంచి కూడా మద్దతు దక్కేలా లేదు. ఒకవేళ ఇది కనుక నిజమైతే అంతా మన మంచిగా అనుకోవాలి. ఎందుకంటే అప్పుడు గరిష్ట ధర ఏదైతే ఉందో సింగిల్ స్క్రీన్ అదే మల్టీప్లెక్స్ 295 వరకు ఉంటుంది స్క్రీన్. దాని తర్వాత 175 నుంచి 200 రూపాయల మధ్యలో ఆ టికెట్ ప్రైజెస్ అమ్ముతారు. సామాన్య ఆడియన్స్ ఎక్కువ శాతం చూసేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు కలకల్లాడతాయి. ఎందుకంటే సినిమా బాగుందనుకోండి, అంటే ఎక్కువ ధరలతో వారం రోజులు హౌస్ఫుల్స్ పడడం కన్నా 2-3 వారాలు జనాలు నిండుగా రావడమే థియేటర్ వ్యవస్థకు చాలా మరింత ఊపిరిని పోస్తుంది. లాభాలు కొంచెం నెమ్మదించవచ్చేమో కానీ బ్లాక్ బస్టర్ ఫలితాన్ని మాత్రం మార్చలేవు. కాకపోతే బడ్జెట్ ఎక్కువ పెట్టిన దృష్ట్యా రికవరీ కోణంలో ప్రొడ్యూసర్స్ హైక్ సాధించడం డెఫినెట్గా న్యాచురలే. బట్ ఎలాగో ఆంధ్రప్రదేశ్లో అనుమతులు వస్తాయి కాబట్టి రెవెన్యూ నుంచి అది ఏదైతే రెవెన్యూ ఉందో అక్కడి నుంచే ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ప్రీమియర్లు జూన్ 3న పడబోతున్నాయి కాబట్టి తెలంగాణలోనూ వేయాలంటే రెగ్యులర్ రేట్లతోటే ఆడించాల్సి ఉంటుంది. ఎందుకంటే
దాని తర్వాత ఏపీలో షోలు పడి గనక ఇక్కడ వేయకపోతే టాక్ పరంగా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అందుకే రాజాసాబ్ లాగా మామూలు ధరలతో స్పెషల్ షోలు వేస్తే ఫ్యాన్స్కి పండగే, కానీ పోటీ లేకపోవడం పెద్దికి చాలా పెద్దగా కలిసి వచ్చేటువంటి సానుకూల అంశం. అబవ్ యావరేజ్ నుంచి సూపర్ హిట్ టాక్ దాని తర్వాత వరకు వచ్చినా ఏదొచ్చినా సరే అంటే రామ్ చరణ్ హైయెస్ట్ నెంబర్లు నమోదు చేయడం చాలా చాలా ఖాయం. ఎందుకంటే ఆబ్వియస్గా టికెట్ రేట్స్ హైక్ పెంచి అంత పెంచిన తర్వాత కూడా సినిమా కొంచెం బాగాలేదనుకోండి, చాలా వరకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సినిమా పాజిటివ్ టాక్ రాకపోయినా జస్ట్ అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా కానీ రీజనబుల్ ప్రైస్ వచ్చిన అనుకోండి, రిపీటెడ్ ఆడియన్స్ కూడా చాలా ఎక్కువ మంది థియేటర్స్కి వెళ్తూ ఉంటారు. సో అలా రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా పెద్దికి చాలా పెద్ద ప్లస్గానే మారబోతుంది. ఎందుకంటే అటు డిజిటల్ రైట్స్ రూపంలోనే దాదాపు 160 ఆర్ 130 ఆ మధ్యలో ఉంటుంది. అంటే క్లాస్ వల్ల కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ వాడితే ఇంకొంచెం ఎక్కువ మార్జిన్ ఇస్తారు, లేదంటే అంతవరకే ఇస్తారు. కాబట్టి అక్కడే సగం పెద్ద సేఫ్ అయిపోయింది. బట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఏదైతే ఇప్పుడు థియేటర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పర్సంటేజ్ కావాలన్నారు. బట్ అది మేబీ అది ఎలా వచ్చినా కానీ ఆబ్వియస్గా పెద్దగా అయితే కొంచెం ప్లస్గానే మారుతుంది. సో ఏది చూసుకున్నా ఎలా చూస్తున్నా నష్టాలు మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు అనేది టాక్. ఒకవేళ ప్రైజెస్ టికెట్ రేట్స్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అలానే ఉంచినా కానీ ఆ ప్రైజెస్ తోటి కొంచెం అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా కానీ ఆబ్వియస్గా రిపీటెడ్ ఆడియన్స్ తోటి ఆ రికవరీ ఫుల్ అయిపోతుంది. డిజిటల్లోనే ఎలాగో ఫిల్ అయిపోయింది అండ్ ఆడియో రైట్స్ ద్వారా. సో ఎలా చూసుకున్నా పెద్ద చాలా సేఫ్లో పడతాడు. బట్ ఇన్ కేస్ టాక్ కనుక పాజిటివ్ వచ్చిందా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని అయితే చెప్పొచ్చు. సో మరి పెద్ది ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.